బ్రేక్ అంటే విరక్కొట్టడం, పగలగొట్టడం. ఇది ఏ సందర్భాల్లో యూజ్ చేయొచ్చు చూద్దాం. చూడండి, దీని వర్క్ ఫార్మ్స్ బ్రేక్, బ్రోక్, బ్రోకెన్. ఆమె స్కేటింగ్ చేస్తూ తన కాలు విరక్కొట్టుకునింది అనంటే షీ బ్రోక్ హర్ లెగ్ వైల్ స్కేటింగ్. ఏ బీ కేర్ఫుల్, డోంట్ బ్రేక్ ద గ్లాస్. అయ్యో జాగ్రత్త గుండు, ఆ గ్లాస్ని పగలగొట్టకు. బ్రేక్ని ఇంకా ఏ సందర్భాల్లో యూజ్ చేయొచ్చో చూడండి. మనం ఏదైనా ఒక అగ్రిమెంట్లో ఉన్నాము, ఆ అగ్రిమెంట్ని మధ్యలోనే ఆపేయడం, దాన్ని ఎండ్ చేసేసుకున్నప్పుడు కూడా బ్రేక్ అనే మాట యూజ్ చేస్తాం. ఏమంటాము? హీ బ్రోక్ హిస్ కాంట్రాక్ట్ విత్ ద కంపెనీ. అతను కంపెనీతో ఉన్న తన ఒప్పందాన్ని మధ్యలోనే బ్రేక్ చేసేసుకున్నాడు. ఇది రెండో సందర్భం. మూడో సందర్భం చూడండి, ఏదైనా ఒకదానికి అంతరాయం కలిగించండి, ఇంటరప్ట్ చేయడం గురించి చెప్తాం. మనందరం సైలెంట్గా ఉన్నాం, కానీ ఆమె మాత్రం జోక్ వేసి ఈ సైలెన్స్ని బ్రేక్ చేసింది. అప్పుడు ఏమంటాము? షీ బ్రోక్ ద సైలెన్స్ విత్ హర్ జోక్. ఓకే, నెక్స్ట్ వన్. మరి బ్రేకప్ అనే మాట చాలా ఎక్కువగా వింటూ ఉంటాం ఈ సందర్భాల్లో. అంటే రిలేషన్షిప్ని బ్రేక్ చేసినప్పుడు కూడా ఏం చెప్పొచ్చు? బ్రేకప్. దే బ్రోక్ అప్ రీసెంట్లీ.